గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నా. మనకు ఎందుకు ప్రతి మనిషి సిక్ అవుతారు. మనం ఏమనుకుంటాము, ఏజ్ వల్లనో ఇదివరకు రోజుల్లో ఏజ్తో సిక్ అవుతాను అనుకున్నాము. కానీ మన లైఫ్ స్టైల్ చేంజ్ కావడం వల్ల, మన యొక్క టాక్సిన్స్ మన బాడీలో పెరగడం వల్ల మనకు ఆటోమేటిక్గా మనిషి 30 ఇయర్స్కో 40 ఇయర్స్కో మన మనిషి సిక్ అవుతాడు. ఎందువల్ల ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఎక్స్టర్నల్ వచ్చేసి మనకు ఏ గాలి అయితేనేమి, దుమ్ము అయితేనేమి, తర్వాత పొల్యూషన్ అయితేనేమి, దాంతోపాటు మనం తినే ఫుడ్, మనం అంతా ఏవి తీసుకుంటున్నామంటే ఎక్స్టర్నల్ ఫుడ్, ఆయిల్, ఇవన్నీ మనకు టాక్సిన్స్, అడల్టెన్స్ ఉండడం వల్ల మనకు టాక్సిన్స్ అవుతాయి. తర్వాత అదే కాకుండా మన ఇంటర్నల్లో కూడా, బాడీ ఇంటర్నల్లో కూడా బయట నుంచి ఒక సైడ్ ఎక్స్టర్నల్గా మనం తీసుకునే గాలి, మనం తీసుకునే ఫుడ్ వల్ల మనకు ఎక్స్టర్నల్ అవుతుంది. తర్వాత ఇంటర్నల్ కూడా మనకు టాక్సిన్స్ ఉంటాయి. ఏవైతే ఎక్సెస్ తీసుకుంటామో, సపోజ్ మనం గ్లూకోజ్, ఎక్కువగా షుగర్ ఏదైనా ఎక్కువ తీసుకున్నా అది మనకు టాక్సిన్స్ ఎఫెక్ట్స్. దాంతోపాటు బాడీ ఇంబ్యాలెన్స్, మనకు లైఫ్ స్టైల్లో ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇవన్నీ టాక్సిన్స్ మనకు కారణం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఇంకో చార్ట్ కూడా మనకు చూపిస్తుంది టాక్సిన్స్ లెవెల్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమవుతుందంటే మనం బాగున్నాము, మనకు ఆరోగ్యం బాగుంది, మనకేం ప్రాబ్లం లేదంటాం. కానీ సర్టెన్ లిమిట్స్ వరకు, నార్మల్ బాడీలో నార్మల్ టాక్సిన్స్ వరకు మనకు టాలరేట్ అవుతుంది, బాడీ అనేది టాలరేట్ అవుతుంది. దాని తర్వాత మనకు సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. సపోజ్ మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. ఏవి, అల్సర్ ప్రాబ్లము, ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. తర్వాత సమ్ ఎక్స్టెంట్ వరకు మనకు డిసీజ్ అవుతుంది. ఎందుకంటే గ్యాస్ట్రోఇసోఫాగల్ రిఫ్లెక్స్ డిజార్డర్స్ అని ఇలా చాలా డిసీజ్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత క్రానిక్ డిసీజ్ వస్తుంది. సపోజ్ మనం లివరే తీసుకోండి, లివర్ సర్టెన్ అమౌంట్ వరకు అది టాలరేట్ చేస్తుంది. తర్వాత స్లోగా ఏమవుతుంది, అక్కడ మనం తీసుకునే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే నేను లివర్ గురించి ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైతే తీసుకుంటామో పదార్థమో మనకు 2, 3, 4 స్టెప్పులో మనకు ఇది అవుతుంది. ఫస్ట్ మనం తీసుకునే ఈవెన్ డ్రగ్తో సహా ఫుడ్తో ఫస్ట్ అబ్జార్బ్ అవుతుంది. తర్వాత డిఫరెంట్ పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డైజెషన్ అవుతుంది. తర్వాత మనం ఏదైతే తీసుకుని మెటబాలిజం అవుతుంది, ఆ లివర్ నుంచి ప్రతి బాడీకి మనకు బ్లడ్ వెసల్స్ ద్వారా వెళ్ళిపోతుంది. ఏ డ్రగ్ అయినా, ఏదైనా, ఆల్కహాల్ అయినా, ఏదైనా మనకు లివర్లోనే హై మెటబాలిజం. ఈవెన్ డ్రగ్స్ అయితే 90% ఆఫ్ ద డ్రగ్స్ మెటబాలిజం ఇన్ ద లివర్. మనం డ్రగ్స్ ఎక్కువ తీసుకున్నా టాక్సిన్స్. ఈవెన్ సపోజ్ షుగర్ పేషెంట్స్ కంటిన్యూగా లైఫ్ లాంగ్ వాడుతూనే ఉంటారు. ఆటోమేటిక్గా మనకు ఆ లివర్లో మెటబాలిజం అయ్యి లివర్ ప్రాబ్లం వస్తుంది. అలా ఫ్రెండ్స్, ఒక సర్టెన్ లెవెల్ వరకు టాక్సిన్ అనేది రెడ్ మార్క్ ఉంది కదా, అదిగా క్రానిక్ డిసీజ్ అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకు టాక్సిన్ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ మనకు టాక్సిన్స్ విరుగుడికి 3 రకాలు. మనకు తీసుకునే గాలి, మనం తీసుకునే వాటర్. ఎందుకంటే వాటర్ కూడా మనం ఎప్పుడైతే ఆల్కలైన్ వాటర్ తీసుకుంటామో ఆటోమేటిక్గా మనం తీసుకునే టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో దానికి విరుగుడు. తర్వాత మనకు ఫుడ్ మనం న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటాము. ఎందుకంటే ఫ్రెండ్స్, మనం తీసుకునే పదార్థాలు ఫ్రీ రాడికల్స్ కానీ బాడీలో మన లైఫ్ స్టైల్ వల్ల, ఇక్కడ చూడండి, మన లైఫ్ స్టైల్లో మన టాక్సిన్స్, మన లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ఆటోమేటిక్గా మనకు ఉండే ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి ఫ్రీ రాడికల్స్ అవుతాయి. ఫ్రీ రాడికల్స్ ఈజ్ ఎ టెర్రరిస్ట్ ఫర్ అవర్ బాడీ. ఇంటర్నల్ ఆర్గన్స్ అవి ఎక్కడ టెర్రరిస్ట్ ఎక్కడ అటాక్ చేస్తాయంటే స్మూత్ మజిల్స్ ఎక్కడ, లివర్, కిడ్నీ, ఇవన్నీ దీనిపైన అటాక్ చేస్తాయి. అందుకనే ఫ్రెండ్స్, మనం రైట్ సొల్యూషన్ డిఎక్స్ఎన్ ప్రొడక్ట్స్. ఎప్పుడైతే డిఎక్స్ఎన్ ప్రొడక్ట్స్ వాడుతున్నామో, మన రెగ్యులర్ యూస్ చేస్తున్నాము, అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి పేస్ట్, సోప్, బ్రష్, టీ, గెనోడర్మా కాఫీ, ఈ ప్రొడక్ట్స్ ఎప్పుడైతే మనం కన్జ్యూమ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన బాడీలో ఫ్రీ రాడికల్స్ పై ఇంకొక ఆక్సిజన్ చేరి మనకు యాంటీ ఆక్సిడెంట్ మనకు తయారై బాడీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇది యాంటీ ఏజింగ్. నేను ఎందుకు డిఎక్స్ యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ మనం ఏవైతే వాడుతున్నామో యాంటీ ఏజింగ్ ఫ్రెండ్స్. ఈవేళ మనము టాక్సిన్స్ గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక టాక్సిన్ అనేది ఒక ఫుడ్డే కాకుండా మనం తీసుకునే గాలి ద్వారా వస్తుంది. ఎందుకంటే ఈవేళ ఇదివరకు రోజుల్లో మనం తీసుకునే ఫుడ్లోనే మనకు మంచి న్యూట్రిషన్ ఉన్నాయి. ఈవేళ మనకు ఫుడ్లో కూడా న్యూట్రిషన్. సపోజ్ మనం ఆయిల్ తీసుకోండి ఫ్రెండ్స్, ఆయిల్లో 20% పారాబాన్ ఆయిల్ కలుపుతారు. అది తీసుకోవడం వల్ల పెట్రోల్ ఫస్ట్ ఇంటికి వంట చేసే వాళ్ళకి ఆటోమేటిక్గా లంగ్ ప్రాబ్లం ఈ రోజు లేకుండా రేపు ఖచ్చితంగా వస్తుంది. అలా కాకుండా మనం తీసుకునే ఆయిల్లోనే ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, సాచురేటెడ్ ఫ్యాట్స్ మనకు
స్లోగా టాక్సిన్స్ మాత్రం అవుతాయి. అందుకే ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా టాక్సిన్స్ మనం లేకుండా మన బాడీని కంట్రోల్ చేసుకుంటే మన డిఎక్స్ఎన్ ప్రోడక్ట్స్ వాడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.